లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నారత్న గారు. మేడం, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. ఒక ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ ఒకటి 13 degrees నార్త్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుంది. అయితే ఇంకొక అల్పపీడనం ఒకటి రానున్న 3-4 రోజుల్లో 24 తారీఖు ఆ ప్రాంతాల్లో కూడా ఒక కొత్త అల్పపీడనం ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అలాగే విండ్షియర్ జోన్ యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ అట్లాగే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే భారీ వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు? జిల్లాలకు ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతానికి మనకి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా తూర్పు జిల్లాలైనటువంటి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ అట్లాగే ఈ మహబూబాబాద్ ప్రాంతాలకు, అలాగే పశ్చిమ వైపు చూసుకున్నట్లయితే వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, మేడ్చల్, హైదరాబాద్ మరియు రంగారెడ్డి ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా ఉరుములు మెరుపులు అట్లాగే ఈ గాలి తీవ్రత కూడా ఈరోజు కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరెంజ్ వార్నింగ్స్ అవి రేపు ఎల్లుండ జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలు, దాని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లోని అట్లాగే ఈ సెంట్రల్ జిల్లాల్లోని హైదరాబాద్ పరిసర జిల్లాలు, వికారాబాద్, జనగాం ఈ ప్రాంతాల్లోని మనకి ఎల్లో వార్నింగ్స్, హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతంకి సంబంధించి ఏం చెప్తారు? వర్షపాతం చూసుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా లోటుగా ఉన్నటువంటి వర్షపాతం ఈరోజు మనకి 20% వరకు చేరటం జరిగింది, -20% వరకు. సో రానున్న కొన్ని రోజుల్లో 4-5 రోజుల వరకు కూడా వర్షాలు ఇట్లాగే ఎక్కువగా కురుస్తూ ఉండటం వల్ల మనకి ఈ లోటు అనేది కూడా నెలాఖరు కల్లా కూడా భర్తీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఏం చెప్తారు? గత 2 రోజులు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయి. 2 రోజులుగా చూసుకుంటే మనకి భారీ వర్షాలు అవి హైదరాబాద్లో 4-5 డేస్ నుంచి కూడా కురుస్తున్నాయి. ఈరోజు కూడా సాయంత్రం ఒక 6 గంటల తర్వాత నుంచి మనకి హైదరాబాద్లోని కుండపోత వర్షం కూడా చాలా చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్తారు వర్షాలు ఎక్కువగా కురిసినప్పటికీ 1-2 చోట్ల మార్జినల్ హెవీ రెయిన్ఫాల్స్ కూడా మనకి ఈ ఆగ్నేయ జిహెచ్ఎంసీ ఏరియా కానీ తూర్పు జిహెచ్ఎంసీ ఏరియా ఆ ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పొద్దునంతా కొంచెం ముక్కపోత ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే మబ్బులు, వర్షం, అట్లా ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇది సర్వసాధారణం మనకి, ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా ఫీచర్స్ అవి మనకి మాన్సూన్ ఫీచర్స్ ఎంటర్ అయినప్పటికీ కూడా ఎక్కువగా కూడా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఎక్కువగా ఉండటం వల్ల మాన్సూన్ సీజన్లో కూడా పొద్దున్న ఈ క్లౌడ్స్ అవి మనకి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం నుంచి కానీ అరేబియా ప్రాంతం సీ ప్రాంతంలోంచి కానీ ఇవి వచ్చి మనకి తెలంగాణ ప్రాంతంలోకి కన్వర్జ్ అవ్వడానికి మార్నింగ్ టైం అట్లీస్ట్ 6-7 అవర్స్ పడుతుంది. కాబట్టి సాయంత్రం పూటకు కానీ రాత్రి పూటకు కానీ ఇట్లాంటి వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. అంటే జూన్, జూలై మధ్యలో దాదాపుగా వర్షాలు లేవు, ఇప్పటి నుంచి కొద్దిగా వర్షాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ మొత్తం ఈ మాన్సూన్ సీజన్ అనేది ఎలా ఉండబోతుంది? ఆగస్ట్లో కూడా మనకి ఫ్యూ డేస్ బ్రేక్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆగస్ట్లో కూడా ఇట్లాంటి వర్షాలు అవి లో ప్రెషర్ సిస్టమ్ వల్ల కానీ ఈ డిప్రెషన్ వల్ల కూడా కురిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సెప్టెంబర్ వరకు కూడా. సో ఇట్లాంటి వర్షపాతం వస్తే కనుక మనకి తెలంగాణ ప్రాంతంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం సీజన్ అంతా చూసుకుంటే నార్మల్కి చేరే అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి.